యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాతో పోటీ పడాలంటే ఆ రేంజ్ స్టామినా, అదే రేంజ్ ఫాలోయింగ్ ఉండి తీరాల్సిందే. అయితే ఇవేమీ లేకుండానే తన సినిమాతో పోటీగా సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు ఓ హీరో. ఎన్టీఆర్ జనతా గారి సినిమాతో పాటే తన సినిమాను రిలీజ్ అంటూ డి అంటే డి అనిస్తున్నాడు. ఇంతకీ తారక్ని ఎదిరించే హీరో ఎవరంటే అక్కినేని హీరో నాగ చైతన్య. కెరీర్లో ఇంకా ఓ స్టాండర్డ్ హిట్ సంపాదించలేని చైతు డైరెక్ట్గా జూనియర్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడంటే ఈసారి తాను తీసుకున్న సినిమా మీద తనకున్న నమ్మకం అంటున్నారు. అదేనండి, మలయాళంలో బ్లాక్ బాష్ హిట్ అందుకున్న ప్రేమం రీమేక్తో వస్తున్నాడు చైతు. జూనియర్కు పోటీ ఇద్దామనుకుంటున్నాడు. ఆగస్టు 12 జనతా గ్యారేజ్ రిలీజ్ అని చెప్పినా సరే అదే డేట్కు తన సినిమాను కూడా ఫిక్స్ చేశాడు. అయితే దీనికి ఆ 2 సినిమాల దర్శక నిర్మాతలు ఒప్పుకున్నా దిల్ రాజు మాత్రం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆ 2 సినిమాల నైజాం రైట్స్ అన్ని తనే దక్కించుకున్నారు. అందుకే 2 పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఒకటి మరొకటి పోటీకి వచ్చే అవకాశం ఉంటుందని 2 సినిమాల్లో ఒక సినిమా పోస్ట్ పోన్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ ఇలాగో ఆగస్టు 12 ముందే చెప్పేశాడు కాబట్టి అది మిస్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి జూనియర్తో పోటీకి కాకుండా ప్రేమం సినిమాను కాస్త ఆలస్యంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి దర్శక నిర్మాతల కన్నా ఆ సినిమాను కొన్న దిల్ రాజు అవి 2 ఒకే రోజు రిలీజ్ కాకుండా చూడడం విశేషం. ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.